హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు షోల్డర్ని, నెక్ విడ్త్ని ఏ విధంగా తీసుకోవాలి, నెక్ బ్లౌజెస్ కనుకోండి మనం షోల్డర్ ఏ విధంగా తీసుకుంటాము, నెక్ విడ్త్ని ఏ విధంగా తీసుకుంటామో ముందు వీడియోస్లో క్లియర్గా చెప్పాను. ఈ వీడియోలో డీప్ తక్కువగా ఉన్నప్పుడు మనం షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి, నెక్ని ఏ విధంగా తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రంట్ పార్ట్ గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ లూజ్ అవ్వకుండా టైట్ కాకుండా ఏ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి అస్సలు బ్లౌజ్ని కట్ చేయకూడదు. ఆది బ్లౌజ్ నుంచి టేప్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేయాలి. ఇక్కడ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నారు. నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను. ఆది బ్లౌజ్ నుంచి మనం టేప్తో ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇలా కరెక్ట్గా షోల్డర్ అనేది కొంచెం కూడా బ్రాడ్గా ప్లేస్ చేయకూడదు. ఈ విధంగా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా మనం చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డబల్ ఫోల్డింగ్ మీద 18 ఇంచెస్ ఉంది. అంటే మనకి చెస్ట్ లూజ్ 36 ఇంచెస్. 4వ భాగం 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. చూసారా, ఇక్కడ డాట్ ఉంది కదా, క్రింది వైపున డాట్ వరకు ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 14 ఇంచెస్ అనేది బ్లౌజ్ పొడవు ఉంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం అది బ్లౌజ్ని ఇలా రాంగ్ సైడ్కి ప్లేస్ చేసి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఖర్చుని వదిలేసి చంక క్రింది వైపున ఇక్కడ సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంది కదా, అక్కడికి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 8.5 ఇంచెస్ ఉంది. ఇలా ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేయాలి. నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసి కాజా బెల్ట్ని వదిలేయాలి. ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా చెక్ చేస్తే నాకు కరెక్ట్గా 30.5 ఇంచెస్ ఉంది. 30.5 ఇంచెస్లో 4వ భాగం 7.5 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువ ఉంది. ఓకేనా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు, ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను. ఈ బ్లౌజ్కి లైనింగ్ ఇచ్చారు కదా, ఇది 2x2 బిట్ అనమాట. అందువల్ల క్రింది వైపున క్రాసెస్ అస్సలు రాలేదు. ఈ క్లాత్ని నేను స్ట్రింగ్ చేసినా కూడా క్రింది వైపున హెచ్చు తగ్గులు అస్సలు రాలేదు. ఇక్కడ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ కదా, క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్ ఇచ్చాను ఖర్చు కోసం ఎక్స్ట్రాగా. టోటల్గా 15 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను. సేమ్ మార్కింగ్ని ఇంకో దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, 4వ భాగం ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ మీ ఇష్టం, ఖర్చు ఎంత కావాలో అంత ఇవ్వండి. నేనైతే 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి మనకి 7.5 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువ కదా, డాట్స్ కోసం ఎక్స్ట్రాగా 1 లేదా 1.5 ఇంచెస్ ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు వీడియోని కాస్త స్లోగా చెప్పండి అని. అందువల్ల వీడియోని కూడా చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ బోర్గా అనిపించి ఒకవేళ ఫాస్ట్గా నేర్చుకున్న వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి, ఏమీ అనుకోవద్దు. బిగినర్స్ కోసం ఈ వీడియోని చాలా స్లోగా అయితే పోస్ట్ చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ కదా, ఈ సైజ్ బ్లౌజ్కి 5.5 ఇంచెస్ వరకు ఫుల్ షోల్డర్ తీసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది. అందువల్ల ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. లోపలి వైపుకి ఖర్చు 1/2 ఇంచ్ ఇచ్చేసి అక్కడి నుంచి 2.5 ఇంచెస్కి షోల్డర్ని అయితే మార్క్ చేశాను. మిగిలింది నెక్లోకి వస్తుంది. అలాని నెక్ని ఎక్కువ తీసుకోకూడదు. ఈ కస్టమర్కి నెక్ ఎక్కువ తీసుకున్నా కూడా షోల్డర్ జారిపోతుంది. అందువల్ల షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకొని నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ పార్ట్ డీప్ని మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకొని రౌండ్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు తక్కువ ఉంది కాబట్టి క్రింది వైపున కొంచెం 1 పావు ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వాలి. ఈ బ్రాడ్ కూడా కస్టమర్ చాయిస్ అనమాట.
కొంచెం బ్రాడ్ ఇస్తే నెక్ బాగా పైకి ఉంది కదా, బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం క్రింది వైపున ఒక 1/4 ఇంచ్ అనేది బ్రాడ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకోవాలి. కార్నర్లో ఖచ్చితంగా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ బాగా పైకి ఉంది కదా అని మనం ఫుల్ షోల్డర్ ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే నెక్ డీప్ తక్కువ ఉన్నా కూడా భుజాలు జారిపోతాయి. ఇవన్నీ కస్టమర్ చాయిస్ అనమాట. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా, వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం బ్లౌజ్ని అయితే కట్ చేయాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి చంక రౌండ్ లేదా ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేయడం వలన ఒకవేళ కర్వుడ్ స్కేల్ లేకపోయినా కూడా ఈ చంక రౌండ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట. చూసారా, కరెక్ట్గా పైవైపున ఖర్చును వదిలేసి చెక్ చేస్తే 8.5 ఇంచెస్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. చూసారా 8.5 ఇంచెస్కి ఎంత నీట్గా మ్యాచ్ అయిందో. ఇలా మ్యాచ్ అవ్వాలి. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. మనకి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది అంటే చాలా నీట్గా బ్లౌజ్కి ఫిట్టింగ్ వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ లూజ్ అస్సలు రాదు. మీరు అడుగుతూ ఉన్నారు కదా చంక దగ్గర ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లూజ్ వస్తూ ఉందని. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయింది అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా ఒక 1/2 ఇంచ్కి క్రాస్గా మార్క్ చేసుకోండి. మనం డాట్ని స్టిచ్ చేస్తాం కదా, డాట్కి 2 వైపులా 1/4 ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేశారనుకోండి, బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా నీట్గా డ్రా చేసిన ఈ మార్కింగ్లోనే కట్ చేయాలి. కొంచెం కూడా అటు ఇటు కట్ చేయకూడదు. ఇలా బ్లౌజ్ని కట్ చేశారు అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సైడ్ జాయింట్ దగ్గర కూడా టక్స్ని ఇవ్వండి. నడుం దగ్గర ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ టక్స్ని ఇస్తే మనకి సైడ్ జాయింట్ దగ్గర స్ట్రైట్గా స్టిచ్చెస్ వస్తాయి. అందువల్ల మనకి ఇంకా ఆది బ్లౌజే అవసరం లేదనమాట. సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్సే సరిపోతాయి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా, ఒక సైడు ఈ లైనింగ్ క్లాత్కి బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే రెండవ సైడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి మనకి జాయింట్స్ లేకుండా కట్ చేసుకోవాలి. ఒకవేళ జాయింట్స్ వచ్చాయనుకోండి ఫ్రంట్ పార్ట్లోకి మాత్రమే జాయింట్స్ వచ్చేలా కట్ చేసుకోవాలి. అందువల్ల రెండో వైపు క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. ఇక్కడ పన్నా పెద్దదిగా ఉంది కాబట్టి హ్యాండ్స్కి అయితే నాకు జాయింట్స్ రావు. అందువల్ల క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను. లైనింగ్ క్లాత్ అయినా కూడా క్రింది వైపున కొంచెం క్లాత్ అయితే హెచ్చు తగ్గులు అనిపించింది. ఇలా లైన్ని డ్రా చేసి కట్ చేశాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్. మామూలుగా నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు ఉంది. అందువల్ల ఇక్కడ 1 ఇంచ్ అయితే తగ్గిస్తున్నాను కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా. ఇక్కడ హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ తీసుకున్నాను. క్రింది వైపున మనం తిప్పి స్టిచ్ వేయాలి అని అంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. లేదు హెమ్మింగ్ వేసుకోవాలి అంటే 1 ఇంచ్ ఇవ్వాలి. మనకి ఒరిజినల్ క్లాత్లో క్రింది వైపున బార్డర్ ఉంది అంటే తిప్పి స్టిచ్ వేసుకోవాలా లేదా పైపింగ్ వేయాలా అనేది చూసుకోవాలి. ఇక్కడ నేనైతే తిప్పి స్టిచ్ వేస్తున్నాను, పైపింగ్ వద్దన్నారు. అందువల్ల క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చేసి హ్యాండ్ పొడవు 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ టోటల్గా 10 ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే సరిపోతుంది. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ అనేది మనకి 8.5 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ 1/4 ఇంచ్ తగ్గించేసి కరెక్ట్గా 8 ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 ఇంచ్ ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి కర్వ్ షేప్ ఉంటుంది. మనం సైడ్ జాయింట్ దగ్గర హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు ఈ కర్వ్కి సాగే గుణం ఉండడం వల్ల 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ హ్యాండ్కి ఈ కర్వ్ డ్రా చేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కర్వ్ని మనం ఎంత నీట్గా డ్రా చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ కూడా అంత నీట్గా వస్తుంది.
ఇక్కడ మీరు డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, కరెక్ట్ మార్కింగ్. నెక్స్ట్ ఖర్చు కోసం 2 ఇంచెస్, ఈ 2 మార్కింగ్స్ని లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకున్నారు అంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందన్నమాట. అంటే హ్యాండ్ చంక క్రింది వైపున బైసెప్ దగ్గర ఫ్యాట్ లేని వాళ్ళకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కట్ చేయాలి. సైడ్ జాయింట్ని కూడా అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా హ్యాండ్ని కట్ చేశారు కదా, నెక్స్ట్ లోతు కూడా చాలా ఇంపార్టెంట్. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్గా పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచుకి కరెక్ట్గా మిడిల్లోకి 1/2 ఇంచుకి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే మీడియం సైజ్ బ్లౌజెస్కి మనం 1/2 ఇంచ్ వరకు, అంటే కస్టమర్ సన్నగా ఉంటే 1/2 ఇంచ్ లోతు సరిపోతుంది. కాస్త బొద్దుగా ఉండి కొంచెం హ్యాండ్ లావుగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. లోతుని డ్రా చేసేటప్పుడు మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఇలా కర్వ్ని డ్రా చేయడం రాలేకపోతే ఈ విధంగా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా హ్యాండ్కి ఇలా కర్వ్ షేప్లో లోతునైతే డ్రా చేసుకోవచ్చు. హ్యాండ్కి మీరు ఎంత నీట్గా కర్వ్ ఇచ్చేసి లోతుని కరెక్ట్గా మార్క్ చేసి కట్ చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. మీరు స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కటింగ్లో పొరపాటు చేశారు అంటే హ్యాండ్ దగ్గర తప్పకుండా రింకిల్స్ వస్తాయి. చూసారా, లోతు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి. ఇలా బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేశాక మిగిలిన ఈ లైనింగ్ క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్స్ అన్నీ మార్క్ చేసుకోవాలి. చూసారా, సైడ్ జాయింట్ వైపు అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర, నెక్స్ట్ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో ఆ నెక్ వెడల్పు బాక్స్ని కూడా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకున్న తర్వాత తప్పకుండా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి, క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు మనం ఫ్రంట్ నెక్ డీప్ని చెక్ చేసుకుందాం. ఇలా ప్లేస్ చేస్తే చూసారా, కరెక్ట్గా నాకు 6 ఇంచెస్ ఉంది. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి ఈ 2 వైపులా మార్క్ చేసుకొని నెక్ డీప్ 6 ఇంచెస్ కదా, కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపుకి 1/4 ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచుని ఎక్స్ట్రాగా పై వైపుకి మార్క్ చేయడం వలన నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా 6 ఇంచెస్కి నెక్ అయితే వస్తుందన్నమాట. అంటే మనం మెడ పీసి స్టిచ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ మీకు బ్రాడ్ కావాలి అంటేనే బ్రాడ్ ఇవ్వాలి. బ్రాడ్ వద్దు అంటే ఇక్కడ నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఆ ప్లేస్లోనే ఇలా కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లోతు 1/2 ఇంచ్ సరిపోతుంది. కస్టమర్ సన్నగా ఉంటారు కాబట్టి ఇలా 1/2 ఇంచ్కి లోతుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఈ విధంగా లోతుని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా లోతు షేప్ అనేది కరెక్ట్గా రావాలి. అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలా మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్. నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవుని మీరు కరెక్ట్గా తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా కుదురుతుంది. మీరు ఫ్రంట్ పార్ట్ పొడవుని కొంచెం ఎక్కువ ఇచ్చినా ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది, తక్కువ ఇచ్చారు అంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది. షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా 12.5 ఇంచెస్ ఉంది. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని వదిలేసి 12.5 ఇంచెస్కి ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం అక్కడ వరకు మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి ఇక్కడ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ తక్కువ కాబట్టి 2 వైపులా 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్రింది వైపున నేను షేప్ బెల్ట్ కోసం ఖర్చునిచ్చాను కదా, అక్కడ నుంచి నేను డాట్స్ కోసం మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని అక్కడ నుంచి నేను 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా,
ఇలా క్రింది వైపును కూడా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని మధ్యలో డాట్ కోసం నేను క్లాత్ వదిలేను కదా, అంటే డాట్స్ని మార్క్ చేశాను కదా, అక్కడ వరకు వదిలేసి ఈ ఫ్రంట్ సైడ్ ఎంతైతే గ్యాప్ ఉందో ఈ మధ్యలో డాట్స్ కోసం క్లాత్ని వదిలేసి మనకి నడుం లూస్ 7.5 ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది కదా, అక్కడికి మార్క్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 3 ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో కూడా నోట్ చేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింద కరెక్ట్గా వస్తుంది. ఏ మాత్రం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రాదు, అలా అని తక్కువ రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది. మరి పొట్ట మీదికి షేప్ బెల్ట్ రాకుండా చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఎక్కువ మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ అయితే అవసరం లేదు, ఎందుకంటే నడుం లూస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి 2 ఇంచెస్ ఉంది, మనకి సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చు కరెక్ట్గా వచ్చింది కాబట్టి మనం ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిస్తే సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ పొడవు అనేది తక్కువ తీసుకోవాలి, వెడల్పు కూడా తక్కువ తీసుకోవాలి. ఇక్కడ నేను 2.25 ఇంచెస్కి ఫస్ట్ డాట్ పొడవు తీసుకుంటున్నాను, వెడల్పు 1 ఇంచుకి తీసుకొని మీకు ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో మార్క్ చేసుకోండి. లేదు మీకు కప్ షేప్ షార్ప్గా కావాలి అంటే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోండి. మీరు అడిగారు కదా షార్ప్గా అంటే ఇలా క్రాస్గా అన్నమాట. మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే ముందు చెప్పాను కదా అలా కరువు షేప్లో మార్క్ చేసుకోవాలి. మీరు అడుగుతున్నారు కదా అని చూపిస్తున్నాను. మీకు రౌండ్గా కావాలి అంటే కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి. లేదు షార్ప్గా కూసిగా కావాలి అంటే ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోండి. నెక్స్ట్ రెండో డాట్ కోసం 2.5 ఇంచెస్కి క్లాత్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండో డాట్ పొడవైతే మార్క్ చేసుకోవాలి. మూడో డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా 3.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా డాట్స్ని మార్క్ చేశాక మధ్యలో ఇలా రౌండ్ షేప్ అయినా రావాలి, ట్రయాంగిల్ షేప్ అయినా రావాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి మనం మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 9.5 ఇంచెస్కి మార్క్ చేశాను. కరెక్ట్గా మధ్యలో 9.5 ఇంచెస్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి. నాకైతే ఫస్ట్ ప్లేస్లో 3 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను 4 ఇంచెస్కి. అలాగే మధ్యలో 2 ఇంచెస్ ఉంది, 3 ఇంచెస్కి మార్క్ చేశాను. చివరిలో కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను, 2 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. ఈ 3 ప్లేసెస్లో ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ షేప్ బెల్ట్ అనేది చాలా పెద్దదిగా ఉంది. ఇలా ఉంది అంటే పొట్ట మీదికి షేప్ బెల్ట్ వెళ్ళిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనం షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ రావాలి అంటే క్రింది వైపున 3.5 ఇంచు వరకు ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఓకేనా. ఇలా ఒక 3 లేదా 3.5 ఇంచెస్కి ఇలా క్రాస్గా కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చాలా నీట్గా చెస్ట్ క్రింద మాత్రమే వస్తుందన్నమాట. పై వైపున కొంచెం కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. క్రింది వైపున 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువే కట్ చేశారు అనుకోండి, షేప్ బెల్ట్ పొట్ట మీదికి రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా లైనింగ్ క్లోత్స్ని కట్ చేశాను కదా, ఈ లైనింగ్ క్లోత్స్ని క్రింది వైపున హ్యాండ్స్ దగ్గర ఇలా ప్లేస్ చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్ని ఫస్ట్ బార్డర్ సైడ్ ప్లేస్ చేసి హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు హ్యాండ్స్కి 2 వైపులా జాయింట్ అయితే వస్తుంది ఒరిజినల్ క్లాత్కి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ అయితే హ్యాండ్స్కి సైడ్ జాయింట్ వైపే వచ్చాయన్నమాట. క్లాత్ అయితే సరిపోయింది. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ కనుకోండి ఇలా చిన్న పీస్ వచ్చినప్పుడు జాయింట్స్ అనేది తప్పకుండా వస్తాయి. జాయింట్స్ వచ్చినప్పుడు మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మాత్రం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను షేప్ బెల్ట్కి క్లాత్ అయితే లేదు, షేప్ బెల్ట్కి నేను కట్ చేయను. ఎందుకంటే ముందు హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్న తర్వాత షేప్ బెల్ట్కి జాయింట్ వచ్చినా పర్వాలేదు. ఫస్ట్ అయితే హ్యాండ్స్కి 4 వైపులా జాయింట్ వేసుకోవాలి కదా.
జాయింట్ వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేస్తాను. మనకి బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర క్లాత్ వస్తుంది కదా, అక్కడ ఒక షేప్ బెల్ట్ వస్తుంది. హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి రెండవ షేప్ బెల్ట్కి జాయింట్ వేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ని మాత్రం ఒరిజినల్ క్లాత్ అప్పుడే కట్ చేయకూడదు. హ్యాండ్స్కి జాయింట్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా. నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చేసి నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. మీరు ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చూసారా బ్యాక్ పార్ట్లో రౌండ్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో. నెక్ డీప్ తక్కువగా ఉన్నప్పుడు షోల్డర్ని అలాగే నెక్ విడ్త్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు జాయింట్స్ ఉన్నా కూడా చూసారా షేప్ బెల్ట్కి ఇలా నేను క్లాత్ని అయితే అడ్జస్ట్ చేశాను. ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా డాట్స్ని ఇలా స్టిచ్ వేశాను. బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. చూసారా నాకు క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ వేసినా కూడా వేసినట్టుగా కనిపించకూడదు అనమాట. ఆ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి. ఈ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఎక్కడ అర్థం కాలేదో కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.